అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సీమ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఏదైతే రోబోటిక్ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. కడప నగరంలో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి గారు, విద్యాసాగర్ వైద్యశాల సంబంధించి మనం ఇక్కడ ఉన్నాం. ప్రధానంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఎముకలకు సంబంధించి ఎలాంటి రోబోటిక్ వైద్యం అందిస్తున్నటువంటి విషయంపైన కూడా ఆయన పూర్తిగా ఇప్పటికే మనకు సంబంధించి దానికి సంబంధించి ఎలా రోబోటిక్ పనిచేస్తుంది అన్నటువంటి విధానాన్ని కూడా ఆయన వివరించారు. అయితే ప్రధానంగా తీసుకుంటే మాత్రం ఎవరైతే వంకర కాళ్ళు ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ వైద్యం జరుగుతున్న పరిస్థితి. వంకర కాళ్ళు ఉన్నవారికి సరిగా ఉండే విధంగా కూడా శస్త్రచికిత్స చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రక్రియ ఎలా ఉండబోతుంది ఏంటన్నటువంటి విషయం ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, అసలు రోబోటిక్ వైద్యం అనేది ఒక రకంగా వినడానికి కొంత వింతగా ఉంది. బట్ ఏమంటున్నారంటే ఈ వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చు? సో మనము గత కొన్ని సంవత్సరాలుగా కన్వెన్షనల్గా చేతులతో మాన్యువల్గా చేయడం జరుగుతుంది. సో మనకు మన మెదడుకు తోడుగా టెక్నాలజీని తీసుకురావడానికి కొంత ఇది గత 4 సంవత్సరాలుగా మనము కంప్యూటర్ నావిగేషన్ అనే టెక్నాలజీని ఈ కడపలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ వంకర కాళ్ళను మనము ఎప్పుడైనా సరే పైనుంచి కిందికి, అంటే హిప్ నుంచి నీ నుంచి యాంకిల్ వరకు ఒక లైన్ గీసినామంటేను అది సెంటర్ ఆఫ్ ద నీలో ఆ లైన్ కరెక్ట్గా పోవాలి. ఒక 0 నుంచి ఒక 3 degrees అటు ఇటు ఉండొచ్చు. సో ఆ 3 degreesను మనం కరెక్ట్గా చూపించాలా అంటే మనకు ఒక టెక్నాలజీ అవసరమవుతుంది. సో ఇంకోటి ఏంటంటేను కొంతమంది మన ఇండియన్ సినారియోలో ఫిమరల్ బోవింగ్ అంటాం. థై బోన్ అనేది కొంచెం డిఫార్మిటీ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ లోపల చక్కగా ఉంటుంది. అంటే డిఫార్మిటీస్ 2 types అండి. ఒకటి ఇంట్రా ఆర్టికులర్, అంటే మోకాలులో మాత్రమే డిఫార్మిటీ వంకర ఉంటుంది. కొంతమందికి మోకాలు వంకరతో పాటు పై భాగంలో తొడ ఎముక లేదా కింది ఎముక కూడా కొంత డిఫార్మిటీ ఉండొచ్చు. సో మనం చిన్న ఎక్స్రేలు తీసినప్పుడు అది మోకాలు మాత్రమే కనిపిస్తుంది, పైది కనిపించదు. బట్ ఈ టెక్నాలజీ కంప్యూటర్ నావిగేషన్ కానీ రోబోటిక్ కానీ దట్ విల్ క్రియేట్ ద 3D మోడల్ ఆఫ్ ద హోల్ థింగ్ ఫ్రమ్ హిప్ టు యాంకిల్, అండ్ దెన్ అకార్డింగ్లీ మనకు ఎంత డిఫార్మిటీ ఉందో తెలుస్తుంది. దాని ప్రకారం మనం ప్లాన్ చేసినప్పుడు ఆ యాంగిల్స్ అనేది యాక్యురేట్ యాంగిల్స్లో ఉండడం వల్ల ఆ యాక్యురసీని మనము పేషెంట్కి ఇచ్చేసేసి దాని ద్వారా వాళ్ళకు దీర్ఘకాలిక మన్నికగా ఉండేటట్లు చేయొచ్చు. అంతేకాకుండా ఈ స్టెబిలిటీ అనే దాన్ని కూడా మంచి స్థిరత్వాన్ని ఇవ్వడం వల్ల, ఈ అలైన్మెంట్ స్టెబిలిటీ 2 కరెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళ సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ ద పేషెంట్ విల్ బి ఇంప్రూవ్డ్ అండ్ దేర్ ఫంక్షనల్ అబిలిటీ ఆఫ్ ద పేషెంట్ విల్ బి ఇంప్రూవ్డ్. సార్, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, కీళ్ళ మార్పిడి విషయంలో కూడా కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి అన్నటువంటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ కూడా కొన్ని విమర్శలు, కొన్ని అపోహలు వ్యక్తమయ్యాయి. ఎవరు వస్తారు పేషెంట్ అనే భావన కొంతమంది వ్యక్తం చేశారన్నటువంటి భావన చెప్పారు. ఎందువల్ల అలాంటి విమర్శలు వచ్చాయి? అంటే దాదాపు మేము ఇప్పుడు ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు 2010లో 2008లో నేను ఇది జాయింట్ రీప్లేస్మెంట్ ఫెలోషిప్ చేసేటప్పుడు అప్పుడు కొంతమంది మన కడప ప్రజలే అనేవాళ్ళు, నువ్వు ఇంత చదువు చదువుతున్నావు, మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు ఎన్ని కడపలో ఎవరు చేయించుకుంటారు బా అనేవాళ్ళు. సో అప్పుడు ఈ మనము దాన్ని సాంకేతికతనంతా బాగా పరిశీలించి అక్కడ నేర్చుకున్న వాటిని మన కడప ప్రజలకు అందజేయాలి. కడప ప్రజలు ఎందుకు బయటికి వెళ్ళాలి, మనము ఎందుకు ఇక్కడ కడపలోనే మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయలేము అనే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని అప్పుడు దాన్ని సాధించడం జరిగింది. సో గ్రాడ్యువల్గా మనకు కూడా కొన్ని వందల నుంచి వేల వరకు మోకాలు కీలు మార్పిడి, దాదాపు ఇప్పుడు మేము మోర్ దాన్ 5500 అంటే దాదాపు 5500 వరకు మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేశాం. సో ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మనము వాళ్లకు పేషెంట్ సాటిస్ఫాక్షన్ అందించాలి, మన్నిక కలిగించాలి, అలాగే టెక్నాలజీని కూడా కోపప్ కావాలి. అమెరికాలో చేసే టెక్నాలజీని మనం ఇక్కడ ఎందుకు చేయలేము? ఆఫ్టర్ ఆల్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్. అంతే, మనము కొంచెం ఎక్స్ట్రా దానికి యాడ్ చేస్తేనే ఒక డాక్టర్గా మేము భావించి అందులో మేము ఈ టెక్నాలజీని కూడా, ఈ కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ ఇంతకుముందు వాడినప్పుడు కూడా ఎవరి దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి రోబోటిక్ టెక్నాలజీ వాడడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అన్నప్పుడు దీనికి కూడా మనము చూసుకొని మన కడప ప్రజలకు అందుబాటులో ఉండే విధంలో మామూలు కన్వెన్షనల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ దాన్ని ఎలా అనేది కొంచెం మనం అందరం డిస్కస్ చేసి ఒక కొలిక్కి రావచ్చు. సార్, మీరు సాధారణంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అన్నది ఏంటంటే కీళ్లకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా మోకాల దగ్గర అన్నారు. కానీ సాధారణంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కానీ ఎక్కడన్నా ఒకవేళ ఎముక విరిగిందనుకోండి, అతికించడం సాధ్యమే అంటారా? సో దీనికి యాక్చువల్గా మనం కీలు మార్పిడికి దీనికి సంబంధం ఏం లేదు. బట్ నేను మళ్ళీ అది చెప్పాలంటేను ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కు ఈ డిఫార్మిటీకి సంబంధం ఉంది. ఎలా అంటే
మాల్యూనియన్ అంటాం. కొన్నిసార్లు ఎముకలు విరిగినప్పుడు సరిగ్గా లైన్లో అతుక్కోకుండా ఒక వంకర్లో అతుక్కున్నప్పుడు దట్ ఇన్ఫ్లుయెన్సెస్ జాయింట్. అలాంటి వాళ్ళకు తొందరగా మళ్ళీ అరిగిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళకు యాక్చువల్గా ఈ శాస్త్రీయపరమైన టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అవసరమైనప్పుడు. అందుకోసమనే ఏ సర్జరీ చేసినా కూడా మేము నైపుణ్యంగా వాళ్ళకి 100% యాక్యురసీ ఇవ్వాలి. వాళ్ళు మన అన్న అనుకోనో, అమ్మ అనుకోనో, అక్క అనుకోనో అలా అనుకొని చేస్తాం. అంటే అన్ని విధాలుగా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఎక్స్రేలో అలైన్మెంట్ బాగుండాలి, స్టెబిలిటీ బాగుండాలి, వాళ్ళకి ఫంక్షనల్ అబిలిటీ బాగుండాలి, ఇలా బాగుండాలనుకొని అన్నీ చేస్తాం. సో అది. థ్యాంక్ యూ సార్. మీరు మేడం చెప్పండి మేడం, ఇలా రోబోటిక్ వైద్యం ఎలా చూడొచ్చు అంటారు? అంటే రోబోటిక్ వైద్యం అందుబాటులోకి వచ్చింది రోగులకు, ఎలా చూడొచ్చు అసలు? రోబోటిక్ వైద్యం అనేది కొత్తగా ఉంటుంది కదా, ఎవరైనా విన్నా కూడా మనం చెప్పడానికి కూడా రోబోటిక్ అంటే ఏందబ్బా అనే ఒక కల్పన. ఓకే, ఇది రోబోటిక్ సర్జరీ కాదండి, రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటారు. దిస్ ఈజ్ ఏ టెక్నాలజీ. అంటే మనం ఈ టెక్నాలజీని వాడుకొని ఎక్కువ ఫలితాలను పొందడానికి కోసమే ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది దిస్ ఈజ్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ వేర్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద doctor should be there and the doctor should be intelligent enough to read that images and అంటే ఒక మంచి డాక్టర్, నైపుణ్యమైన వైద్యుడు దానికి కంప్యూటర్కు సంకేతాలు అందించేసేసి దాని మోడల్ను అక్కడ ఇప్పించేసేసి దాని ద్వారా సంకేతాలు తీసుకుంటూ ఈ లోపల జరిగే ప్రతిదానికి న్యూమరికల్స్ నెంబర్స్లో క్వాంటిఫై చేసేసి అలైన్మెంట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో రోబోటిక్ అసిస్టెడ్. సో రోబో కూడా మనకు లోబడి ఉండాలి. సో అలా మన ఇంటెలిజెన్స్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రోబో వాట్ వీ బిలీవ్, బట్ ఇట్ హ్యాస్ టు అసిస్ట్ అవర్ నాలెడ్జ్ టు గెట్ మోర్ యాక్యురసీ, మోర్ ప్రెసిషన్. మేడం పేషెంట్స్ ఎట్లా ఉన్నారు, ఏంటి అసలు పేషెంట్స్ ఏం చెప్తున్నారు మీకు? ఓకే, గత కొద్ది రోజులుగా మనం రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కొంతమందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. సో వాళ్లకు ఈ మధ్యనే కుట్లు తీయడం కూడా జరిగింది 2 రోజుల క్రితం. వాళ్ళందరూ కూడా ఈరోజు మన హాస్పిటల్లో హాజరు కావడం జరిగింది. సో మాకు చెప్పడం వరకు అయితే మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్. సో వాళ్ళకి నొప్పి చాలా తక్కువ ఉందన్నారు. అసలు అందరూ కూడా వచ్చిన పేషెంట్లందరూ కూడా కదలికలు 0 నుంచి 130 లేదా 140 అలా పూర్తి కదలికలు వస్తారు. వి ఫీల్ వెరీ హ్యాపీ. సో వాళ్ళకి వచ్చేసి ఏ సహాయం లేకుండానే ఈరోజు వాళ్ళు హాస్పిటల్కి రావడము చాలా ఆనందకరంగా ఉంది. అంటే వాళ్ళు కేవలం అంటే వాకర్ అలాంటి సహాయం లేకుండా చిన్న స్టిక్తోనే పేషెంట్లు హ్యాపీగా ఈరోజు మళ్ళీ ఇక్కడికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టర్ రికవరీ, వేగవంతమైన రికవరీ. సో వి ఫీల్ వెరీ హ్యాపీ టు సీ ద టైప్ ఆఫ్ థింగ్స్. మేడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు రోబోటిక్ వైద్యాన్ని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అంటే మనం ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడము, అది దాని రిజల్ట్స్ని ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం కాబట్టి డెఫినెట్గా విల్ గో ఇంటూ వెరీ హై నెంబర్ ఆఫ్ డూయింగ్ రోబోటిక్ సర్జరీస్. సో దీనికి అంతటికీ కూడా మనకు ప్రజల నుండి మీ మీడియా వాళ్ళ సహాయం కూడా మాకు ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది జరపడం జరుగుతుంది. సో డెఫినెట్గా విల్ సక్సీడ్. మేడం ఇప్పటికే కీళ్ళకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి, ఇప్పుడు రోబోటిక్ వైద్యం. సో పేషెంట్స్ అప్పటికన్నా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పేషెంట్లకు? డెఫినెట్గా అంటే కన్వెన్షనల్ కూడా అంటే మంచి రిజల్ట్సే చూసాం. ఇట్ డజంట్ మీన్ దట్ అంటే కన్వెన్షనల్ చేసుకున్న వాళ్ళు బాగలేరని కాదు. సో డెఫినెట్గా అప్పుడుండే మనకుండే రీసోర్సెస్ ద్వారా మంచి ఇంప్లాంట్స్ని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, మంచి స్కిల్డ్ సర్జన్తో సర్జరీస్ చేయడము, సో పెయిన్ మేనేజ్మెంట్ కూడా పోస్ట్ ఆపరేటివ్ అంతా కూడా బాగుండేది. డెఫినెట్గా బాగుండేవాళ్ళు. ఇంకొంచెం టెక్నాలజీని వాడుకోవడంలో తప్పేముందండి. సో ఖచ్చితంగా మనకి ఆ రీసోర్స్ ఉంది కాబట్టి నౌ వీఆర్ ఏబుల్ టు గెట్ దిస్ టెక్నాలజీ టు అవర్ డోర్ స్టెప్ కడప విద్యాసాగర్ హాస్పిటల్. సో మనం విద్యాసాగర్ హాస్పిటల్ని ఇప్పుడు విద్యాసాగర్ రోబోటిక్ హాస్పిటల్గా రూపొందడం జరుగుతుంది. సో మొత్తం మీద ఓకే చెప్పండి. నా పేరు శివనారాయణ, నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ఏపీ జెన్కోలో. నాకు 78 సంవత్సరాలు. కానీ ఇంత వయసులో నేను చేపించుకోవద్దని గత 4 సంవత్సరాల నుంచి చాలా సఫర్ అవుతున్నాను. నా డైలీ లైఫ్ కూడా చాలా కష్టంగా ఉండింది. నడవడం కానీ బాత్రూమ్ పోవాలన్నా చాలా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను హైదరాబాద్లో కూడా మాకు తెలిసిన వాళ్ళు అయితేనేమి, తర్వాత స్టాండర్డ్ కొన్ని ఫేమస్ హాస్పిటల్స్ అయితేనేమి వాళ్ళతో కన్సల్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కూడా 78 సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా చేయాలా వద్దా అని చెప్పి సంకోచంలో చేసుకోవచ్చండి అని చెప్పినారు. కానీ ఇక్కడ ఈ మన కడపలో మనకు మా ప్రొద్దుటూరు మా సొంతం ఊరు కడపలో ఇంత దగ్గరలో మనకు ఇంత మంచి హాస్పిటల్ ఉందని నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఏదో ఒకరోజు మా ఫ్రెండు, మా బంధువులు ఆర్థోపెడిక్ డాక్టరే బంధువు చెప్పాడు, విద్యాసాగర్ రెడ్డి గారు బాగా
చేస్తున్నారు కడపలో అని చెప్తే మేము వచ్చి 20 రోజుల క్రితం వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ కావడం జరిగింది. సో డాక్టర్ గారు నాకు మంచి ధైర్యం ఇచ్చారు. అయ్యా నువ్వు ఎంత వయసు ఉన్నా ఏమున్నా నేను చేస్తాను, మా నాన్న అంత వయసు ఉంది నీకు, మా నాన్నగా అలాగా మా నాన్నకి ఎంత బాగా నేను చూసుకుంటానో అంత బాగా నేను చూసుకుంటాను, తప్పకుండా వచ్చి చేసుకోవచ్చు, నేను గ్యారెంటీ ఇస్తానని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడడం జరిగింది. సో ఆయన ఇచ్చిన ధైర్యంతోనే నేను 2 వారాల క్రితం వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ రోబోటిక్ టెక్నాలజీతో ఆపరేషన్ చేశారు. ఈ రోబోటిక్ టెక్నాలజీ ఆపరేషన్ వలన 100% యాక్యురసీ ఉంటుంది. తర్వాత మనకు పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంది. మాన్యువల్ ఆపరేషన్కు రోబోటిక్ ఆపరేషన్కు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. సో ఇటువంటి రికవరీ కూడా మాకు చాలా త్వరగా ఉంటుంది. ఇప్పుడు మేము వితౌట్ ఎనీ సపోర్ట్ వితౌట్ వాకర్ సపోర్ట్ లేకుండా కూడా వారంలోనే నడవగలుగుతున్నాము. ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్లనే మేము నడవగలుగుతున్నామని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. ఈ రోబోటిక్ టెక్నాలజీ మాత్రం చాలా ఉపయోగమే ప్రతి ఒక్కరికి. సో నాకు ఆపరేషను చాలా చాలా బాగుంది, చాలా బాగా నడుస్తున్నాను. నొప్పి కూడా ఆల్మోస్ట్ ఒక 10%గా ఉంది. నొప్పి కూడా చాలా తగ్గిపోయింది. నొప్పి కూడా నేనేం అంతగా ఫీల్ కావడం లేదు. నొప్పి లేదు. కాకపోతే నేను జాగ్రత్తగా 2 వీక్స్ అయింది కాబట్టి జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది, జాగ్రత్తగా నడుస్తున్నాను. సో ఇంత మంచి ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ మనకు చాలా కడపలో మనకు దగ్గరలో ఉండడం చాలా అదృష్టం. రాయలసీమలోనే ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది చాలా కాస్ట్లీ మిషనరీ కాబట్టి ఎవరు పెట్టలేదు. కానీ డాక్టర్ గారు ధైర్యం చేసి పెట్టినందుకు సో చాలామందికి సర్వీస్ ఇచ్చేదానికి ఆయన ముందుకు ఇచ్చాడు. మనకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ డాక్టర్ గారు కానీ వాళ్ళ మిసెస్ శ్రీలక్ష్మి గారు కానీ తర్వాత ఆల్ ఇన్ వన్ ప్లేస్ అన్నట్టుగా ఇక్కడ ఫిజియోథెరపీ కానీ ప్రతి ఒక్కటి ల్యాబ్లో కానీ అన్నీ బాగున్నాయి. మనం ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత వేరే హాస్పిటల్ ఆ టెస్ట్ చేసుకోవాలా ఈ టెస్ట్ చేసుకోవాలని పరిగెత్తాల్సిన పని లేదు. సో అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా సంతోషము. ఇది చాలా ఉపయోగకరంగా పేషెంట్స్కు. పోస్ట్ ఆపరేషన్ కూడా వీళ్ళ స్టాఫ్ కానీ వీళ్ళ సిస్టర్స్ సర్వీసెస్ కానీ తర్వాత ఫిజియోథెరపీ నెక్స్ట్ డే చేసిన రోజు నుంచి వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యి చిన్న ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సర్వీసెస్ నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎక్కడ కూడా ఇంత సర్వీసెస్ ఇవ్వలేకపోవచ్చు అని అనుకుంటున్నాను. డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ కానీ గర్వం లేకుండా ప్రతి పేషెంట్ దగ్గర వచ్చి కూర్చొని సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టు మాట్లాడి పేషెంట్కు చాలా సంతోషం ఇస్తున్నారు. సో ఈ సంతోషం వల్లనే పేషెంట్ త్వరగా రికవరీ కాగలుగుతున్నారని నాకు ఒక నమ్మకము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నాకు ధన్యవాదాలు. మీరు చెప్పండి, ఎలా ఉంది మీకు? బాగుంది సార్. ఏం చేశారు మీకు? రోబో ఆపరేషన్ చేసి. ఎలా అనిపిస్తుంది? బాగా సులభంగా బాగుంది, మంచిగా నడవాలి. అప్పుడు నొప్పిగా ఉన్నది, కష్టపడాలి. 8 ఏళ్ళు అయింది నాకు వచ్చి. కాజిపేట మండలం రావులపల్లె సి సత్యనారాయణ నా పేరు. నా 2 కాళ్ళు ఒకటే బారి ఆపరేషన్ చేసినాం. ఫస్ట్ నాకే రోబో స్టార్టింగ్, ఇప్పటికేమో మంచిగా బాగుంది. ఫస్ట్ పేషెంట్ బాగుంది, మంచిగా ఉంది. 2 ఒకటే బారి ఒకటే టైం సక్సెస్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగుంది సార్, బాగుంది. నాది 2వది, ఆయన ఫస్ట్ నాకు 2వది చేసినారు సార్. ఇప్పుడు బాగుంది, ఫ్రీగానే ఉంది. నొప్పి అనిపించలేదు. బాగా తిరుగుతాను సార్, రోబోటిక్ సర్జరీతో బాగా తిరుగుతాను. ఏదైతే శస్త్రచికిత్స విషయంలో కూడా అటు రోబోటిక్ ఏదైతే కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా కంప్యూటర్లో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత శస్త్రచికిత్సలు కొనసాగుతాయి. అయితే ఇప్పటికే రోగులకు సంబంధించి చాలామందికి వైద్య సేవలు అందించడం జరిగింది. అయితే వైద్య సేవలు అందించినటువంటి తరుణంలో వారంతా కూడా శస్త్రచికిత్స అనంతరం కూడా ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి డాక్టర్ దంపతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.